జేజేహెచ్ ఏదైతే ఉందో శ్మశాన వాటిక ఉంది బ్యాక్ సైడ్, అలాగే ఇక్కడ మార్చరీ వైపు నుంచి బ్యాక్ సైడ్ డోర్ లో నుంచి కూడా వంశీని తీసుకువచ్చి ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం బయలుదేరినటువంటి వంశీకి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు, అలాగే వైసీపీ అనుచరులు కూడా, వంశీ అనుచరులు కూడా వారందరూ కూడా బయలుదేరి వెళ్లడం అయితే జరిగింది. వారు కూడా సుమారుగా ఒక 20 కాన్వాయిల్లో, అంటే వంశీ అనుచరులు కూడా ఒక 20 కాన్వాయిలు వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు రావడం అయితే జరిగింది. వారందరినీ కూడా అదుపు చేసేందుకు పోలీస్ బలగాలు అయితే మోహరించాయి. ఇప్పుడు కోర్టు దగ్గర కూడా అంతే పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఎక్కడ అలజడులు గొడవలు సృష్టించకుండా ఉండేందుకు కూడా పోలీసులు అందరూ కూడా ఇప్పటికే కోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే వెళ్లే మార్గంలో కూడా ఎస్కార్ట్స్, అలాగే కనీసం సుమారుగా పోలీస్ వెహికల్స్ కూడా 5 వెహికల్స్ ముందు వెనక కూడా పెట్టుకొని వంశీని అయితే మాత్రం నేరుగా కోర్టుకి అయితే తీసుకెళ్తున్నారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కూడా పంపించేటటువంటి అవకాశం ఉంది. నైట్ రిమాండ్ కు పంపించేందుకు గాంధీనగర్ లో ఉన్నటువంటి సబ్ జైల్లో ఉంచేటటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కూడా పోలీస్ బలగాలకి అక్కడ కూడా పెద్ద ఎత్తున మోహరించున్నారు. వీరు ఎక్కడ అల్లర్లు సృష్టించకుండా, వంశీ అనుచరులు గొడవలు చేయకుండా ఉండేందుకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. శ్రీనివాస్, లీలా, అయితే వంశీని సుమారుగా 8 గంటల పాటు కృష్ణలంక పిఎస్ లో పోలీసులు ప్రశ్నించారని చెప్తున్నారు. ఏ అంశాల గురించి పోలీసులు ప్రశ్నించారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. నరేష్, సుమారుగా 8 గంటల పాటు, అంటే మీరు చూసుకుంటే మధ్యాహ్నం సమయం నుండి కూడా ఉదయం 6 గంటలకి హైదరాబాద్ వెళ్లారు పోలీసులు. హైదరాబాద్ వెళ్ళినటువంటి పోలీసులు వంశీని నేరుగా 11-11:30 మధ్య సమయంలో పక్కన పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు అనుకొని చాలాసేపు కూడా ఉత్కంఠ నడిచింది. అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారుగా 8 గంటల పాటు విచారణ చేపట్టారు. 8 గంటల విచారణలో పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. అసలు ఈ ఏదైతే ఉందో కిడ్నాప్ కి సంబంధించిన అంశాలు, కిడ్నాప్ కి సంబంధించిన అంశాలపైన కూడా లోతుగా చర్చించి అతనితో 8 గంటల పాటు కూడా చర్చించడం అయితే జరిగింది. అనంతరం అతన్ని కలిసేందుకు అతని భార్య, వంశీ భార్య కూడా నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ గా వెళ్లడం అయితే జరిగింది. కనీసం 4 గంటల పాటు వంశీ భార్య బయటే వేచి ఉన్నారు. ఎలాగైనా నేను వంశీని కలవాల్సిందే, వెళ్లి మాట్లాడాల్సిందే అని చెప్పి ఆవిడ పట్టుబట్టడంతో 4 గంటల వ్యవధి తర్వాత ఒకసారి లోపలికి అనుమతించి వంశీతో మాట్లాడేటటువంటి ఏర్పాటు చేశారు. మాట్లాడిన తర్వాత ఆవిడ బయటకు రావడం అయితే జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా వంశీని చాలాసేపు పోలీసులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత పోలీసులు దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్, అంటే ఒక రిపోర్ట్ అయితే తయారు చేసుకున్నారు. సుమారు 8 గంటల పాటు వంశీని ఏదైతే ఉందో వంశీని ఇంట్రాగేట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ కి మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనికి ఆల్రెడీ బీపీ ఉందని చెప్పేసి అతనికి ఉన్నటువంటి ఎవరైతే వంశీ అడ్వకేట్ కూడా చెప్పారు. వంశీ అడ్వకేట్ బీపీ ఎక్కువగా ఉంది అని చెప్పడంతో లోపల పరీక్షలన్నీ పూర్తి చేసుకొని ఈ రిమాండ్ రిపోర్టు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చినటువంటి అతని ఆరోగ్య రిపోర్ట్, అంటే ఎలాగా ఉంది, అతని ఆరోగ్యం ఎలాగుంది, వంశీ ఆరోగ్యం పూర్తి స్థాయిలో కండిషన్ ఎలా ఉంది అనే అంశాలపైన వచ్చినటువంటి రిపోర్టును కూడా జత చేసుకొని డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే ఉందో కోర్టుకి అయితే 4th ACMM కోర్టులోకి కూడా వల్లభనేని వంశీని హాజరుపరిచేందుకు వెళ్లారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా వంశీని సుమారుగా 8 గంటల పాటు పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంలో A1 గా కూడా వంశీ ఉన్నారు. కార్యాలయం ధ్వంసం చేయడం, కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కారు తగలపెట్టడం, కారు కూడా పూర్తిగా కూడా తగలబడిపోవడంతో సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కేసు మేరకు కూడా కేసు కూడా పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కూడా అతన్ని బెదిరించడం, అతనిని కిడ్నాప్ చేయడం, అతన్ని హింసించడం చేసి ఎట్టి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేసి అతని చేత కోర్టు కేసు